హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, రైల్వే ఎగ్జామ్స్ లో సిబిటి సెంటర్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ నాట్ అలౌడ్ అన్నమాట. అలాగే కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. కొత్తగా లెటర్ అయితే మళ్ళీ రీసెంట్ గా లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, నోటీసు. ఆ నోటీస్ అనేది నేను మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టేస్తాను. కాకపోతే అంతకన్నా ముందు షార్ట్ లో మనం అర్థం చేసుకుందాం ఏ ఐటమ్స్ అనేవి ఎగ్జామ్ సెంటర్ కి నాట్ అలౌడ్ అనేది చూద్దాం. ఓకేనా? సో ఓకే గైస్, ప్రతి రైల్వే ఎగ్జామ్స్ లో ఈ ఐటమ్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట సిబిటి సెంటర్స్ లో. ఓకేనా? ఇంతకు ముందు ఏంటంటే కొన్ని తక్కువ ఐటమ్స్ అయితే ఉన్ను, బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త నోటీస్ లో కొన్ని ఐటమ్స్ అనేవి యాడ్ చేశారన్నమాట. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిందే మొబైల్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. అలాగే పేజర్, అలాగే స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా, వాచెస్ కానివ్వండి, స్మార్ట్ వాచెస్ కానివ్వండి, నాట్ అలౌడ్ అనమాట. అలాగే ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డివైస్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా నాట్ అలౌడ్. అలాగే మైక్రోఫోను, హెల్త్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా నాట్ అలౌడ్. అలాగే క్యాల్కులేటర్ అనేది నాట్ అలౌడ్ అన్నమాట. అలాగే బుక్స్ కానివ్వండి, పెన్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, ఎరేజర్ కానివ్వండి, పౌచ్ కానివ్వండి, స్కేల్ కానివ్వండి, నాట్ అలౌడ్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? అలాగే రైటింగ్ ప్యాడ్, బెల్ట్స్, హ్యాండ్ బ్యాగు, క్యాప్, పర్స్ ఇవి కూడా నాట్ అలౌడ్. అలాగే కెమెరా, వాటర్ బాటిల్, ఫుడ్ ఐటమ్స్ ఇవి కూడా నాట్ అలౌడ్ అన్నమాట. ఓకేనా? ఓకే, మరి పెన్ పేపర్ కూడా ఏంటన్నా అలౌ చేయరా అంటే అలౌ చేయరు గైస్. మీకు ఎగ్జామ్ సెంటర్లో ఇస్తారన్నమాట, పెన్ అనేది ఇస్తారు మీకు. ఓకేనా? పెన్ను అలాగే మ్యాథ్స్ రీజనింగ్ చేసుకోవడం కోసం వైట్ పేపర్ కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సిబిటి సెంటర్లో. ఓకేనా? కేవలం మీకు ఈ కాల్ లెటర్ మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఆధార్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఇలాంటివి మాత్రమే అలౌ చేస్తారనమాట ఈ కాల్ లెటర్ తో పాటు అవి. ఓకేనా? అలాగే క్యాండిడేట్స్ కి సజెషన్ ఏంటంటే బయోమెట్రిక్ ఇష్యూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ లో ఏంటంటే బయోమెట్రిక్ పెడతారు కదా, బయోమెట్రిక్ అనేది చాలా మందిది మ్యాచ్ అవ్వదు. ఓకేనా? మ్యాచ్ నాట్ ఫండ్ అని ఒక ఇష్యూ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఇష్యూ రాకూడదు అనుకుంటే కనుక మీరు మీ ఆధార్లో లాక్డ్ ఉంటుంది అనమాట, లాక్డ్ బయోమెట్రిక్ ఉంటుంది. సో అది ఒకసారి చెక్ చేసుకొని అన్లాక్ చేసుకోండి. ఒకవేళ మీది ఆధార్ కార్డ్ అనేది లాక్డ్ ఆధార్ కార్డులో ఉంటే కనుక దాన్ని అన్లాక్ చేసుకోండి. అండ్ అలాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ చేతికి రాసుకోకుండా వెళ్ళండి అబ్బా. ఓకేనా? కొంచెం పొడిగా ఉన్నట్టు ఓకేనా చూసుకోండి, ఎందుకంటే చాలా మంది ఆయిల్ రాసేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇంకా స్కిన్ కేర్ క్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి క్రీమ్స్ అన్ని రాసుకుని వెళ్తూ ఉంటారు చేతులకి. సో దయచేసి అలాంటివి రాసుకోకండి. అలాంటివి రాసుకుంటే ఏంటంటే మీ బయోమెట్రిక్ అనేది అక్కడ ప్రాబ్లం, బయోమెట్రిక్ మ్యాచ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట. సో బయోమెట్రిక్ ఇష్యూ వస్తే కనుక చాలా తలనొప్పి, ఎందుకంటే పెండింగ్లో ఉంచేస్తారు. మీరు ఎంత బాగా ప్రిపరేషన్ వెళ్ళి ఎగ్జామ్ క్లియర్ చేసి డాక్యుమెంట్ అంతా అయిపోయింది, మెడికల్ అంతా బాగా అయిపోయింది, బట్ బయోమెట్రిక్ నాట్ ఫండ్ వల్ల చాలా ఇష్యూ అయితే వచ్చేస్తుంది. మీ జాయినింగ్ అనేది పెండింగ్లో ఉంచేస్తారన్నమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా 2019 నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయోమెట్రిక్ ఇష్యూ వాళ్ళను ఇంకా పెండింగ్లోనే ఉంచేశారు. సో అలాంటి ఇష్యూ రాకూడదు అనుకుంటే కనుక మీ చేతులు పొడిగా ఉండేటట్టు ఎగ్జామ్ సెంటర్లో చూసుకోండి. ఇవి గైస్ షార్ట్ లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. దీని యొక్క అఫీషియల్ నోటీస్ అనేది మీకు కావాలి అనుకుంటే గనక మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది. ఓకేనా? సో ఆ గ్రూప్ లో ఈ పీడిఎఫ్ అనేది పెట్టేస్తాను. ఓకేనా? మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3, ఓకేనా, టెక్నీషియన్ గ్రేడ్ 3 మన SCR సికింద్రాబాద్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఓకేనా? దీని యొక్క పీడిఎఫ్ కూడా మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పెట్టేశాను. లేదంటే మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పీడిఎఫ్ అనేది అక్కడ ఫస్ట్ లిస్ట్ అనేది పెట్టేశారనమాట. ఇవి గైస్ రైల్వే అప్డేట్స్. ఓకేనా? వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.